పల్నాడు జిల్లా నరసరావుపేటలో సమస్యలకు తావిస్తున్నాయన్నారు వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన్ను కలిసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాన్ని అందించారు. తక్షణమే సమస్యలను పరిష్కరించాలని కోరారు. తీవ్రమైన తాగునీటి సమస్య ఉందని అన్నారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. నెల రోజుల నుంచి రంగు మారి వస్తా ఉన్నాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో రంగు మారలేదు, కొన్ని చోట్ల మాత్రం రంగు మారింది. అయితే వాసన వస్తూ ఉంది, ఇంకా మురుకులు వస్తూ ఉన్నాయి. సో ప్రధానంగా ఈ సమస్యని మీరు పరిష్కారం చేయాలి, నరసరావుపేట ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అట్లానే మార్కెట్ యార్డ్లో కొత్త ఓవర్ హెడ్ ట్యాంకు గత ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించాం. 90% పూర్తయింది. ఇంకో 10% పనులు ఉన్నాయి. అవి కూడా పూర్తి చేస్తే ఆ ప్రాంతం అంతా కూడా 9వ వార్డు, 10వ వార్డు, ప్రకాష్ నగర్ లో కూడా మనం ఏదైతే విలీన ప్రాంతాలకు కూడా కనెక్షన్లు ఇచ్చాము, మంచినీళ్ళు ఇచ్చాము, ఆ ప్రాంతాలన్నీ కూడా ఇబ్బంది లేకుండా ఉంటాయి. అది కూడా పూర్తి చేయాలని చెప్పి ఈరోజు కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అలానే రెండో ప్రధాన సమస్య శానిటేషన్ చాలా అధ్వానంగా ఉంది. వార్డుల్లో ఎక్కడా కూడా రెగ్యులర్ గా శానిటేషన్ జరగట్లేదు. 6 నెలలకో సంవత్సరానికో శానిటేషన్ ఒక్కసారి తీస్తున్నారు. దోమలు విపరీతంగా పెరిగిపోయినాయి, వాసన వస్తూ ఉంది, ప్రజలు నివసించలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పి ఈరోజు కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది.